ఇక మా అన్నపత్రిక ఇది, మా అన్నపత్రిక ఇలా రాసేసింది చూసుకొని, ఇక మన గురించి ఏం అవసరం లేదు. మన రిజర్వేషన్ ఇస్తా అన్నాము, మనం ఎగ్గొట్టినాము, మనకి ఏది అవసరం లేదు. డైవర్ట్, ప్రజలందరూ డైవర్ట్ చేయాలి, చూతగాలం చేయాలి. రేవంత్ వెలగాలి, తెలంగాణ చీకట్లో వాడాలి. ఇంకా చూసుకోరు. పంచాయతీలో తేలిన రిజర్వేషన్లు అని రాసేసింది. రిజర్వేషన్లు 42% ఎగ్గొట్టే దొంగనా కొడుకులు కాంగ్రెస్ అని రాయరు. అటు రాస్తే పైసలు రావుగా మరి ఆయన అటు రాయడు. ఇంకా గ్రామాలు వార్డుల వారీగా మండలాఫీసులో లిస్టులు ప్రదర్శించారట. ఇంకా ఇప్పటికే గెజెట్ రిలీజ్ చేసిన పలు జిల్లాల కలెక్టర్లట. నేడు ఎస్ఈసికి రిజర్వేషన్ల లిస్టులు అందజేయనున్న పిఆర్ ఆఫీసర్లు. ఇక పోటీకి ఏర్పాట్లు చేసుకున్న ఆశావాహులు. మొత్తం గ్రామీణ ఓటర్లు 1 నుంచి 1,67,00,000 మంది అట. 12,733 సర్పంచ్ స్థానాలకు 1,12,228 వార్డులకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. 3 దశల్లో జరిపేందుకు ఎస్ఈసి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది. ఇంకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు సూత్రప్రాయంగా నిర్ణయించింది ఏంది, 3 దశల్లో ఎన్నికలు పెట్టాలి. 3 దశల్లో ఎన్నికలు పెట్టాలి. గ్రామాలు వార్డుల లిస్టులు మొత్తం మీ మండలాఫీసుల్లో మంచిగా స్టిక్కర్ పెట్టిరట. ఇప్పుడు కొత్త రిజర్వేషన్, మొన్న వచ్చిన రిజర్వేషన్కి సంబంధం లేదు. ఇప్పుడు నిన్న ఈ పాత రిజర్వేషన్ ప్రకారం ఆ 23% బీసీలకు వస్తట్టు దాని ప్రకారంగా లెక్క మొత్తం సెట్ చేసి ఇంకో ఇది రిజర్వేషన్ అని మరి వేసిరట. మీకు మీ మండలాఫీసులో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆశావాహులు అంటే చాలా బిజీ ఊరట, చాలా బిజీ ఊరట ఆశావాహులు అందరూ. నువ్వంటే తనుకుంటారంట. ఎందుకంటే అలా ఫుల్ ఆదాయం వస్తుంది, ఫుల్ సర్పంచ్ అయినా కోర్టు సంపాదిస్తుండు, ఆదాయం తట్టుకోలేక వాడు చాలా బిజీ అయిపోయాడు. ఆశావాహులు అందరూ పెట్టుబడి సిద్ధమవుతారట. ఇక మరి 1,12,288 వార్డులు ఉన్నట. మరి గ్రామీణ సంఖ్యలో గ్రామీణ ఓటర్లు ఇప్పుడు 12,733 గ్రామాలలో ఎంటైర్గా 1,67,00,000 మంది ఓటర్లుగా నిర్ధారించారు దాదాపుగా. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసి, హైదరాబాద్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు లెక్కకు రావు. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో 1/3 సరే 3 వంతుల్లో 1 వంతు మాత్రమే ఇప్పుడు గ్రామాలను ఉంటున్నమాట. మిగతా 2 వంతులు పట్టణాలే ఉంటారు లెక్క. ఇప్పుడు దాదాపు 3 కోట్ల దాకా లేదంటే 2.5 కోట్ల దాకా పట్టణాలు ఉంటున్నట్టు లెక్క. ఓన్లీ హైదరాబాద్లో 1,500,000 అంటారు, 1,10,00,000, 1,500,000. సో జనాభా మొత్తం పట్టణాల్లో బతారనమాట. ఇక మరి రిజర్వేషన్లు ఖరారైపోయినాయి, గ్రామాలు ఖరారు చేసిర్రు, వార్డు నెంబర్లు ఖరారు చేసిర్రు, అన్నీ ఖరారు అయిపోయినాయి. కానీ మనకు మాత్రం రావాల్సిన 6 గ్యారెంటీలు మాత్రం ఖరారు కాలే. మరి రేపు ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు మీ ఇళ్ళందరూ లామినేషన్ చేసి దాచిపెట్టారు మన బచ్చన్న చెప్పినట్టు. సో లామినేషన్ చేసినా బయట తీసుకొచ్చి ఇంటి మీద తలుపు కతికిరి. ఇగో ఈ గ్యారంటీ కార్డు ఎవరిస్తే వాడే నా ఇంట్లోకి రావాలని చెప్పి, ఆ గ్యారంటీ కార్డు ఇచ్చినోడే నన్ను ఓటు అడగాలి, అందులో ఉన్న అన్ని అమలు అయితే నేను ఓటేస్తా అని చెప్పేసి ఇంటి ముందర ఒక బొమ్మ వేసి ఒక బోట్ వేసి అడగవచ్చు మీరు ఓటు, నాకేం ఇబ్బంది లేదు. సో ఆ ప్రయత్నం చేయరు మీరు. ఇంకో చిన్న ముచ్చట రాసిండ. నేడు హైకోర్టులో వాదనలు వినిపించబోతున్నట. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నది. ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్న పంచాయతీలో 50% రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని న్యాయస్థానం దృష్టికి పిఆర్ ఆర్టీ శాఖ తీసుకెళ్లనున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని ఇటీవల ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలియనున్నది. కోర్టు ఆదేశాలు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పనుంది. అయితే ఇప్పుడు నిన్న దాకా ఆ కేసు మరి ఎప్పుడు పెడతారో మీరు డిసైడ్ చేసుకోరు అని వాళ్ళకు డెడ్ లైన్ పెట్టారు. దాని ప్రకారం అంటే మరి నేడు విచారణ జరగనుందంట. ఏమి లేదు సార్, మీ 69% రిజర్వేషన్ మీకు ఇస్తలేము, సో మీ పాత రిజర్వేషన్ ప్రకారం కేసీఆర్ రిజర్వేషన్ ప్రకారం మేము పోతున్నాం అని చెప్పేసి హైకోర్టు చెప్తారు. వాళ్ళు రైట్ గుర్తు కొడతారు, పచ్చరంగు వేస్తారు. సో పచ్చ గుర్తుతో కొట్టగానే రేవంత్ అని వస్తాడు, ఎన్నికల నగారం మోగేసింది, మనందరం ఓట్లు పెట్టాలి అంటాడు. కానీ మనల్ని చుతగానం చేసింది, ఇవన్నీ ఎగ్గొట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేసిన విషయాల గురించి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. మీరు గ్రహించాలంటే ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివికల్లోలు, చాలా సోయునులు. కేసీఆర్ లాంటి అరవీర భయంకరునే ఓడగొట్టరు. నువ్వు పెద్ద లెక్కేం కాదు, నువ్వు చేసిన పాపాల పుట్ట ఇంత పొడుగుంది. ఇప్పుడు ఆయనది నీ కంపేర్ చేస్తే ఆయనది ఒకటైతే నీకు
100కి చేరినాయి ఇప్పుడు. సో మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు రేపు గ్రామ పంచాయతీలలో ఏ రకంగా నీకు ఓటేస్తారు? మేమైనా చేస్తే కదా నీకు ఓటేయడానికి. ఈ అభివృద్ధి చేసిన ఈ పథకం ఇచ్చిన ఇప్పుడు ప్రధానంగా 1,67,00,000 మందిలో రైతు కుటుంబాల నుంచి 90% ఉంటారు గ్రామాలంటే. ఆ రైతు కుటుంబాలు 90% ఉన్న వాళ్ళకు ఇలా 2-3 గ్యారెంటీలు ఉన్నాయి మనకి. ప్రధానంగా మేజర్గా రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నాకు ఓటేస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తాయి, రేపు మా చేకూరుకు ఓటేసినాక తీసుకుంటే 2,00,000 వస్తాయి అని చెప్పేసి ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మా రైతు బిడ్డలు ఓట్లేసారు. ఇంకోటి, వరి ధాన్యం పండించే రైతులకు కేసీఆర్ బరాబర్ ఇస్తాను, నేను కేసీఆర్ కంటే ఇంకా ఏకాన్ని ఎక్కువ ఇస్తా అని చెప్పేసి ₹500 బోనస్ పేరుతోని మా రైతు బిడ్డలు ఓట్లు వేసుకున్నాం. ఇప్పుడు రైతులు 1,67,00,000 మంది ఓటేయాలంటే నిన్న మన పత్తి రైతుల కష్టాలు చూస్తున్నాం, ఇప్పటికి కూడా వరి రైతుల కష్టాలు చూస్తున్నాం, పెండింగ్ బిల్లు ఇంకా పన్నే వల్లే. ఇక ఇట్లా రాష్ట్రంలో ఈ 1,67,00,000 మంది ఓటర్లు ఉన్న ప్రతి రైతు బంధు 2 సార్లు నష్టపోయినోడే, రుణమాఫీ నష్టపోయినోడే, నీళ్లు నష్టపోయినోడే. ఎందుకంటే కాళేశ్వరం మన గాలికి వదిలేసినాం, కరెంటు లేదు, నిధులు లేవు, పథకాలు లేవు, గ్రామాలు అభివృద్ధి చెందలే, లేకపోతే బీసీలకు రిజర్వేషన్ రాలే, ఏం కాలే, ఏకానా పని కాలే. కానీ నేను గెలుస్తా అంటున్నాడు. ఎందుకంటే జూబ్లీస్ నేను గెలిచిన కదా దొంగోట్లతోని, ఆ ధైర్యంతో ఇప్పుడు ఓట్లకు పోతాడు. మరి బీసీలు ఏమన్నా పిచ్చోలా? ఇంకోటి, బీసీలు అంటారు కదా వీళ్ళు, ఈ సమాజంలో 56% బీసీలే ఉన్నారని వీళ్ళే చెప్పారు, వీళ్ళ డేటా. మరి ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టినా, రుణమాఫీ ఎగ్గొట్టినా, పెన్షన్లు ఎగ్గొట్టినా, కరెంట్ ఎగ్గొట్టినా, ఉద్యోగాలు ఎగ్గొట్టినా, ఇంకేం ఎగ్గొట్టినా అది 56% లబ్ధిదారులు బీసీలే కదా. మరి ఈ బీసీలు అనే సమాజం రేవంత్ రెడ్డి నాకు ఓటేస్తా అంటున్నాడు. మరి ఇవన్నీ ఎగ్గొట్టింది బీసీలకు అయినప్పుడు ఎట్లా వాళ్ళు అన్ని మర్చిపోయి ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. సో ఇది అహంకారమా, అంధకారమా, లేదంటే అహంకారంతో కూడిన అంధకారంతో వచ్చిన ఆలోచన నాకే అర్థం కావట్లేదు. రేవంత్ అన్న మొత్తానికైతే సక్సెస్ఫుల్గా నేను గెలుస్తా స్థానిక ఎన్నికల్లా అని చెప్పేసి ఒక ధీమాతో ఉన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు రేపు ఇళ్ల ముందరకు వస్తారు, ఈ కార్యకర్తలు అనేటోళ్ళు, నాయకులు అనేటోళ్ళు, మునగాళ్ళు అందరూ వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరిని గల్లా పట్టి అడుగురి, ఏదిరా మరి మాకు చెప్పింది ఏంది, మాకు ఇచ్చింది ఏంది, మీరు ఏమి ఇస్తున్నారు, ఏమి ఇచ్చిర్రు, మరి దీన్ని లెక్క చూద్దాం పట్టరని వాడిని గల్లా పట్టి అడుగురి. సో అడిగితే అన్ని విషయాలు బయటపడతాయి. వాడు ఏం బీకిచ్చిండు, మరి వానికన్నా ఏమైనా వచ్చినాయా, ఎవడైతే నీ ఓటు అడగడానికి వస్తాడో వానికన్నా ఏమైనా పథకాలు వచ్చినాయా, మాకు రాకపోయినా పర్లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చినా మేము ఓటేస్తాం అనేది రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇది రేవంత్ అన్న చెప్పదలుచుకున్నాడు. ఇక మరి మనమే ఆలోచించుకోవాలి. ఇగో ఇది లజ్జ తప్పిన జోలి, ఇది నిన్న నుంచి ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఈ ఎన్నికలు అయిపోయిందాక మనం చదివే ప్రతి వార్తలు బీసీ అనే పదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా రాసే ప్రతి పేపర్లో ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిందాక నేను చదివే ప్రతిరోజు బీసీ అనేది ఇక యునానమస్ అనమాట. ఇక దాన్ని కూడా ఆపేది లేదు, ప్రతిరోజు వచ్చేస్తుంది దాంట్లో. ఇక డిసిసి చీఫ్ పోస్టుల్లో బీసీలకు 16 ఇచ్చిరు, ఓసీలకు 6 ఇచ్చిరు, ఎస్టీలకు 6 ఇచ్చిరు, ఎస్సీలకు 5 ఇచ్చిరు, మైనార్టీలకు 3 ఇచ్చారు. నిన్న ఈయనే రాసిరు ఓసీలకు 9 ఇచ్చినాను, నిన్ననే రాసిరు, ఈయననే రాసిరు మొత్తం. మరి ఇవాళ తిప్పేసి ప్లేట్ 6 అంటాడు, 6 ఇచ్చినాం, మేము చాలా తక్కువ తీసుకున్నాం, అబ్బా మెజార్టీ మొత్తం బీసీలకే ఇచ్చినాం అంటాడు. నేనేమంటున్నా, డిసిసి పోస్టులు ఇచ్చిన అనుకుందాం చేసేపు, అనుకుందాం మీరు చెప్పిన లెక్క కరెక్ట్ అనుకుంటా చేసేపు. మరి నిజంగా మీ పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్కు బీసీ బిడ్డకు మీరు పీసీసీ ఇచ్చినట్టు, లేదు ఇప్పుడు డిసిసి పోస్టుల్లో బీసీలకు అవకాశం ఇచ్చినట్టు, మరి ఈ లెక్క ఇప్పుడు ఓసీలు 6 బీసీలు 16 అంటే అందులో 1/3 ఇచ్చారు మీరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 65 సీట్లలో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎస్సీ ఎస్టీలు పోవాలి, 30 మంది బీసీలు ఉంటే 6 మంది ఓసీలు ఉండాలి మొత్తానికే. ఇక మిగిలిన 24 ఎస్సీ ఎస్టీలు తీసుకోవాలి మన లెక్క అనుకుందాం. మరి బీసీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా 30 మంది ఉన్నారా? పోనీ 30 కూడా అవసరం లేదు, ఇంకో 0 తీసి ఇంకో 10 ఇద్దాం, 20 మంది బీసీలు ఉన్నారా? అంటే కాంగ్రెస్ అంటే బీసీలు కదా,
డిసిసి చీఫ్ పోస్టుల్లో పెట్టారు కదా, మరి ఆ చీఫ్ పోస్టులో చట్టసభలో కూడా చీఫ్ పోస్ట్లో ఉండాలి కదా బీసీలు. అంటే మీరు ఎందుకంటే బీసీలు అంటే మీరంటే బీసీలు కాబట్టి కాంగ్రెస్. సో నేను అడుగుతున్నా, ఓ 20 అన్న బీసీలు ఉన్నారా? లేదు, అది కూడా పోనిపో 10 మంది అన్న బీసీలు ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలల్లా? అక్కడ ఓసీలు బీసీలు లెక్క తీద్దామా? అక్కడ ఓసీలు బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ లెక్కంతా వీళ్ళ లెక్కంతా చూద్దామా? అక్కడ ఉద్యమం. సో ఈ రాష్ట్రంలో ఉన్నదే 7 తుప్పకాయలు, అందరికి మినిస్టర్ ఇచ్చినా బీసీల కోట పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నదే 7 బీసీలు. వీళ్ళు అద్దు తప్పిన వాళ్ళు అజ్జోలు చెప్పారు. ఇప్పుడు నోట్ల కాగరి చుమ్ముతారు కదా అజ్జోలు చెప్తే. చట్టసభల్లో కూర్చుని గల్లపెట్టే కాడ కూర్చునేదేమో బీసీలకి ఇయ్యరట, కానీ చిప పట్టుకునే కానీ బీసీలకి ఇస్తామంటారు. ఇప్పుడు ఇది పార్టీ పదవే, ఏమైనా కొసకెళ్తుందా మొదలుకెళ్తుందా? దొంగలు కదా మీరు. ఎందుక ఈ లంగ వార్తలు రాసేది? జనాలని బీపీ లేపే తప్పేం లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీసీలు అంతా మాకే ఓడేరు, డీసీసీ పోస్టులు మీకే ఇచ్చినాం అని ఆ లంగా ప్రచారం మొదలుపెట్టారు అంతే.